పల్నాడు జిల్లా నడికుడి రైల్వే అధికారులను టీడీపీ నేతలు దాచపల్లి పంచాయతీ అధికారులు కలిశారు. నడికుడి రైల్వే జంక్షన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ బండిగా పిలువబడే ఇంటర్సిటీ రైలును ఆపవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా నడికుడి స్టేషన్ మేనేజర్కి వినతిపత్రం అందించారు. ఈ రెండు రైళ్లని ప్రతి జిల్లాలో ఒకే చోట ఆపడానికి అవకాశం ఉన్నందున నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో మొదటి జంక్షన్ నడికుడిలో ఈ రెండు రైళ్లని ఆపాలని కోరారు. అదేవిధంగా నడికుడి పరిసర ప్రాంతాలంతా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, గురజాల, మాచర్ల రెండు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ట్రైన్లు కొన్ని ట్రైన్స్ ఇక్కడ ఆపట్లేదు. దాదాపు మరి ఇక్కడ పారిశ్రామికంగా కూడా సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ 4 సిమెంట్ ఫ్యాక్టరీలు, 30 దాదాపు పల్వరైజర్స్, 10 కెమికల్ ఫ్యాక్టరీలు ఈ నడికూడి ఏరియాలో అని నడికూడి జంక్షన్ దగ్గరలో ఉన్నాయి. మరి పక్కన నల్గొండ జిల్లాలో మిర్యాలు కూడా నల్గొండ అవుతున్నాయి. ప్యాసింజర్ రైలు ఎంప్లాయీస్ ట్రైన్ కానీ, వందే భారత్ ట్రైన్ కానీ అక్కడ మిర్యాలు కూడా నల్గొండ దగ్గర స్టేషన్లు అవుతున్నాయి. కానీ ఈ పల్నాడు జిల్లాలోకి వచ్చాక నడికూడిలో మరి ట్రైన్స్ ఆపట్లేదు. ఇక్కడ పారిశ్రామికంగా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఇటు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ చాలా మంది మరి ఈ ప్రాంతానికి ఎంతో మంది వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మేము అందరూ గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ ఎంపీ గారికి కానీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇక్కడ ఖచ్చితంగా కూడా జీఎం గారు చర్య తీసుకొని ఈ రెండు ట్రైన్లు ఇక్కడ ఆపాలి. గురజాల శాసనసభ్యులు ఎర్రపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి, నర్సాపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, గురజాల మరియు మాచర్ల నియోజకవర్గ ప్రజలందరిపై విజ్ఞప్తి. మరి ఇక్కడ నూతనంగా పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత మరి జిల్లాకి ఒక చోట వందే భారత్ కావచ్చు, ఎంప్లాయీస్ బండి కావచ్చు ఆపడానికి అవకాశం ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఆగుతానే ఉన్నాయి ఈ ట్రైన్లు. కానీ పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జంక్షన్ అయిన నడికూడి జంక్షన్లో మాత్రం ఏ ట్రైన్ ఆగట్లేదు. దయచేసి ఈ ట్రైన్స్ని ఎంప్లాయీస్ బండి అదేవిధంగా వందే భారత్ ట్రైన్ని ఇక్కడ ఆపవలసిందిగా కోరుతున్నాము. ట్రైన్లు